పరిశుద్ధమైన మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని దీవించి మరలా మీ ఉన్నతమైన మాటలకు మమ్మల్ని ఈ విధంగా వారసులను చేసినందుకు మీ కృతజ్ఞతలు. ఈ సత్యవాక్యాన్ని నాయన మేము అర్థం చేసుకుని మా జీవితాలలో తండ్రి, మా బ్రతుకులో వాటికి న్యాయం చేకూర్చే బిడ్డలుగా మమ్మల్ని దీవిస్తారని నమ్ముతూ కన్న తండ్రి, చేరువచ్చిన ప్రతి బిడ్డ సాత్వికమైన మంచి మనస్సుతో మీ మాటలు అంగీకరించే భాగ్యాన్ని అనుగ్రహిస్తారని తండ్రి ఈ ప్రార్థన క్రీస్తు వారి పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమె. ప్రియులైన దేవుని పిల్లలందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు వారి పుణ్యనామమున మీ అందరికీ శుభములు, వందనములు. ప్రియులారా, ఈరోజు దేవుడు వ్రాయించిన దివ్యమైన సంగతిలో నుండి కొన్ని విషయాలు మనం పరిశీలన చేద్దాం. నేటి క్రైస్తవులు ఆచరిస్తున్న మట్టలాదివారం వాక్యానుసారమా అన్న విషయాన్ని మనం ఈ సందర్భంలో ఆలోచించేద్దాం. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు వ్రాయించిన ఈ దివ్యమైన గ్రంథములో మనిషికి అవసరమైన ఆయా కాలాలలో లేదా ఆ సమయాలను బట్టి మనిషికి కావలసిన క్షేమ సమాచారాన్ని ఆ పరిస్థితులను బట్టి దేవుడు మనిషి యొక్క మనస్సును అర్థం చేసుకునే ఎన్నో విషయాలు దేవుడు అందించాడు. అయితే ప్రియమైన దేవుని వారలారా, కాలాన్ని బట్టి కాలానుగుణంగా దేవుడు తను చెప్పిన మాటలు మనిషి యొక్క మనస్సును సిద్ధం చేయటానికి, చక్కటి మనస్సును సిద్ధం చేయటానికి కాలాన్ని బట్టి తన మాటలను మనిషికి సరిపడే విధంగా తిరిగి తన దగ్గరకు రావటానికి ఆయా సందర్భాలలో దేవుడు చక్కని విషయాలను తెలియజేసి వారికి కాలాన్ని బట్టి మార్పులను లేదా వారి మనసు యొక్క ఎదుగుదలను బట్టి మార్పులను దేవుడు తన మాటల్లో మార్పు చేశాడన్నది వాస్తవం. అయితే బైబిల్లో వ్రాయబడిన ఈ మాటలు మనం చూసుకోగలిగితే, ఇదిగోండి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మీరు చూడండి, క్రైస్తవులైన మనవారు ఏం చేస్తున్నారు అని అంటే, ఏమండి, ఈ గుడ్ ఫ్రైడేకి ముందు వారం అని చెప్పి ఏం చేస్తున్నారు అని అంటే, ఏమండి, మట్టల ఆదివారము అని ఏమండి వాటిని ఈత మట్టలు పట్టుకొని క్రైస్తవులుగా ఊరంతా తిరిగి ఏమండి ఒక ఉత్సవం వలె చేస్తున్నట్టుగా, ఒక పండగ వలె చేస్తున్నట్టుగా మనం చూస్తుంటాం. అయితే ప్రియమైన దేవుని వారలారా, మరి మన క్రైస్తవులుగా వీరు చేస్తున్నది ఇది అసలు వాక్యానుసారమేనా లేదా అన్న సంగతిని మనం పరిశీలన చేయాలి. ఎందుకంటే దేవుడు రాయించిన ఈ మాటలను జాగ్రత్తగా చదవాలి, అలాగే ఈ మాటలను పరిశీలన చేయాలి. అసలు దేన్ని బట్టి వీరు అంటే మన వారు మట్టలాదివారం అనే ఈ విధానాన్ని ప్రారంభించారో ఒకసారి బైబిల్లో వ్రాయబడిన మాటలు మనం చూసుకోగలిగితే, యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. ఓకే. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి అని రాయబడింది. ప్రియమైన దేవుని వారలారా, అండి, యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను అని రాయబడింది. ప్రియమైన దేవుని వారలారా, ఈ పస్కా పండుగ అనేది యెరూషలేములో జరిగేది. ఈ పస్కా పండుగ కంటే ముందుగా ఏమంటే 6 రోజులు ముందుగా బేతనియ అనే గ్రామానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆ బేతనియ అంటే ఏమండి, మనం ఎక్కువగా మాట్లాడుకుంటాం చూసారా, చనిపోయిన లాజరుని యేసుక్రీస్తు వారు లేపారు అని చదువుకుంటాం. చనిపోయిన లాజరుని యేసుక్రీస్తు వారు లేపారు కదా, ఆ లాజరుది ఏ ఊరు లేదా ఏ గ్రామం అంటే అది బేతనియ గ్రామం. ఓకేనా?
బేతనియ గ్రామానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఎప్పుడు వచ్చారు అంటే ఏమంటే ఏ పండుగకు ముందుగా? పస్కా పండుగకు ముందుగా 6 దినములు ముందుగా వచ్చారు యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఆ యెరూషలేముకి పస్కా పండుగ కోసమని చుట్టుపక్కల ఉన్న ఊర్లు ఉంటాయి, కానీ గ్రామాల్లో ఉన్న వారందరూ కూడా ముందుగానే వచ్చేవారు పస్కా పండుగన జరపటానికి. పై వచనాన్ని మీరు చూసుకోగలిగితే అదే 11వ అధ్యాయము ఏమండి 55వ వచనం. మరియు యూదులు పస్కా పండుగ సమీపమై ఉండెను గనుక అనేకులు తమ్మును తాము శుద్ధి చేసుకొనుటకై పస్కా రాకమునుపే పల్లెటూళ్ళలో నుండి యెరూషలేమునకు వచ్చిరి. అంటే పండగకు ముందే కొందరు యెరూషలేమునికి వచ్చారు. అసలు పండుగ ఎక్కడ చేసేవాళ్ళు వాళ్ళు అంటే యెరూషలేములో చేసేవారు. పండగకు ముందుగానే వచ్చేసారట. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఏమంటే యెరూషలేముకి వెళ్ళటం కంటే ముందు ఎక్కడికి వచ్చాడు? ఆయన బేతనియకు వచ్చారు. ఇకపోతే బేతనియకు వచ్చిన యేసుక్రీస్తు వారు మరుదినం ఏమండి యెరూషలేముకి ప్రయాణమైపోతున్నారు. యెరూషలేముకి ప్రయాణమై అలా వెళ్తున్నారు. ఒక ముందు వచనాలు మనం చూసుకోగలిగితే 12వ వచనం. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేముకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరిట వచ్చుచున్న ఇజ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. ప్రియమైన దేవుని వారలారా, ఇదిగో యేసుక్రీస్తు వారు ముందుగా వస్తున్నారు అని అక్కడున్న సామాన్య జనం తెలుసుకొని యెరూషలేముకి యేసుక్రీస్తు వారు వస్తున్నారండి అని చెప్పి ఆ బేతేను నుండి ఏమండి వస్తున్న యేసుక్రీస్తు వారికి వీళ్ళంతా ఎదురు వెళ్ళారట. ఎదురు వెళ్ళి ఏమండి యేసుక్రీస్తు వారికి జయము జయము, ఇజ్రాయేలు రాజుకు జయము జయము అని ఉత్సహించినట్టుగా మనం అక్కడ చదువుకుంటున్నాం. అంతే కదా, మరలా చదువుకుందాం. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరిట వచ్చుచున్న ఇజ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. ప్రియమైన దేవుని వారలారా, అంటే యేసుక్రీస్తు మందు విశ్వాసం ఉంచిన వారిలో చాలామంది కూడా అంటే సామాన్యులు క్రీస్తు వారికి జయము అని స్తుతి పలికినట్టుగా మనం అక్కడ చదువుతున్నాం. ఎలా స్తుతి పలికారట? ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన ఎదుర్కొని పోయి జయము అని చెప్పారు. అలాగే మన కింది వచనాలు 14 వచనం. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు 15వ వచనం. గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను అని రాయబడింది. అంటే యేసుక్రీస్తు వారు వస్తున్నారు. ఎలా వస్తున్నారు అని అంటే ఒక గాడిద పిల్ల మీద కూర్చొని వస్తున్నాడు. ఆయన గాడిద పిల్ల మీద కూర్చొని వస్తున్నాడు. గాడిద పిల్ల మీద కూర్చొని రావటం వారికి అవమానం కాదు. మన దగ్గర అయితే అవమానం, కానీ ఆ ఇజ్రాయిల్లకు అవమానం కాదు. ఎందుకు అనంటే ఒక రాజును అభిషేకించేటప్పుడు దావీదు గారు మహారాజా కదా, ఆయన రాజు. దావీదు గారి తర్వాత సొలొమోను గారు రాజా కాదా? దావీదు గారి తర్వాత సొలొమోను గారు రాజా కాదా? సొలొమోను గారు కూడా రాజే. సొలొమోను గారిని రాజుగా అభిషేకించారు. సొలొమోను గారి రాజుగా అభిషేకించినప్పుడు ఏం చేశారు తెలుసా? ఆయన గాడిద మీద తీసుకువచ్చి ఏమండి తైలపు కొమ్ముతో ఏమండి ఈ ప్రవక్తలైన వారు అతన్ని అభిషేకించారు రాజుగా. మరి ఆ రాజుగా అభిషేకించినప్పుడు ఆయన దేని మీద తీసుకొచ్చారు తెలుసా? గాడిద మీద తీసుకొచ్చారు. అంటే గాడిదపై తీసుకురావటం అన్నది అప్పుడు గొప్ప విషయం. రాజుగారిని గాడిద మీద తీసుకువచ్చి అభిషేకించారు. మీరు ఈ సందర్భాన్ని ఏమండి ఈ సందర్భాన్ని ఒకసారి మన రాజుల గ్రంథంలో చూసుకోవచ్చు. ఒకసారి దేవుడు రాయించిన మాటల్లో రాజుల గ్రంథము 1వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చూసుకుందాం. మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 38వ వచనాన్ని చూసుకోగలిగితే ఏమని రాయబడింది అక్కడ? ఇదిగో 37, 38 వచనాలు చదువుకుందాం. 37 నుంచి
రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 37 నుంచి చదువుకుందాం. యెహోవా నా ఏలిన వాడవగు రాజువగు నీకు తోడుగా నుండినట్లు ఆయన సొలొమోనుకు తోడుగా నుండి నా ఏలిన వాడైన రాజగు దావీదు యొక్క రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా చేయునుగాక నేను. కాబట్టి యాజకుడైన సాదోకును, ఇదిగో యాజకుడైన సాదోకు నెంబర్ 1, తర్వాత ప్రవక్త అయిన నాతాను, యెహోయాదా కుమారుడైన బెనాయాయును, కెరీతీయులను పెలీతీయులను రాజైన దావీదు కంచరగాడిద మీద సొలొమోనును ఎక్కించి, ఎవరెక్కించారు? ప్రవక్తలు ఉన్నారు, అలాగే యాజకుడు ఉన్నారు. ఎవరిని ఎక్కించారట? సొలొమోను గారిని గాడి మీద ఎక్కించి గీహోనుకు తీసుకుని రాగా యాజకుడైన సాదోకు గుడారములో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనునకు పట్టాభిషేకం చేసెను. అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవి యగునుగాక అని కేకలు వేసిరి. మరియు ఆ జనులందరూ అతని వెంబడి వచ్చి పిల్లన గ్రోవులను ఊదుచు వాటి నాదము చేత నేల బద్దలగునట్లు అత్యధికముగా సంతోషించరి. అంటే సొలొమోను గారిని గాడిద మీద తీసుకువచ్చి ఏమండి అభిషేకం చేసిన తర్వాత, ప్రవక్త అభిషేకం చేసిన తర్వాత అక్కడున్న ప్రజలంతా కూడా రాజు చిరంజీవి ఎగునగాక అని పిల్లల గ్రోవులతో ఊదుతూ సంతోషించి ఉత్సాహించారు. వాళ్ళంతా కూడా రాజుగారు వస్తున్నారని. ఓకేనా? అలాగునంటే ఇజ్రాయేలీలకు రాజును అభిషేకించేటప్పుడు, అంటే రాజును తీసుకొచ్చే విధానం ఎలా అంటే గాడిద మీద తీసుకొచ్చేవారు. అది వారికి అవమానం కాదు, గొప్ప విషయము. అయితే ప్రియమైన దేవుని వారలా ఈ విధంగా మీరు చరిత్రలో చూసుకోగలిగితే న్యాయాధిపతుల గ్రంథంలో కూడా ఎవరు అంటే న్యాయాధిపతులు అనగానే మనకు ఏమైనా ఒక సంసోను ఒక న్యాయాధిపతి, ఒక సమూయేలు ఒక న్యాయాధిపతి కదా. అలా న్యాయాధిపతులు చాలామంది ఉన్నారు. అలా ఒక న్యాయాధిపతి కుమారులు కూడానండి ఆ చుట్టుపక్కల ఉన్న ఆ ఊర్లకంతా కూడా పర్యవేక్షణ చేయటానికి, ఇప్పుడు రాత్రిపూట కానివ్వండి, కొన్నిసార్లు పోలీసు వాళ్ళు పెట్రోలింగ్ అని ఎలాగో కారులో వెళ్ళి అలా అన్ని ప్రాంతాలు చుట్టేసుకొస్తారో 30 గ్రామాలను చూడడానికి 30 మంది కొడుకులు ఒక న్యాయాధిపతి యొక్క కొడుకులు 30 గ్రామాలకు గాడిదల మీద వెళ్ళేవారు అన్ని పర్యవేక్షించడానికి. అలాంటి చరిత్ర ఉంది. అంటే వారు గొప్పగా భావించారు ఆనాడు. అంటే గాడిద మీద వెళ్ళడం చాలా గొప్ప విషయము. అంటే రాజులను అభిషేకించేవారు గాడిద మీద తీసుకొచ్చినప్పుడు. ఇది చరిత్ర. కాబట్టి యేసుక్రీస్తు వారిని కూడా ఎలా తీసుకువచ్చారు అంటేనండి, ఎలా వచ్చాడు ఆయన అన్నప్పుడు, అలా గాడిద మీద వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా స్తుతి యాగము హోసన్నా అని చెప్పారు, జయము జయము అని చెప్పారు. మీరు మార్కు సువార్తలో కూడా ఆ మాటను మీరు చూసుకోగలిగితే, మార్కు సువార్త 11వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము మార్కు సువార్త 11వ అధ్యాయము 2వ వచనం. మీ ఎదుటనున్న గ్రామమునకు వెలుడు, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడెను. దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడు కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకొని రండి అని చెప్పారు యేసుక్రీస్తు వారు. తర్వాత ఇదిగో 7వ వచనం ఎన్నో అధ్యాయం మార్కు సువార్త 11వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను నేను. వారు ఆ గాడిద పిల్లను యేసు వద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. గాడిద పిల్లను తీసుకొచ్చారు, ఆ గాడిద పిల్ల మీద బట్టలు వేశారు. దానిపైన యేసుక్రీస్తు వారు కూర్చున్నారు. రైట్. తర్వాత అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచిరి, కొందరు తాము పొలములో నరికిన కొమ్మలను పరిచిరి, మరియు ముందు వెళ్ళుచున్న వారును వెనుక వచ్చుచున్న వారును ఏమన్నారట? జయము అంటే ఏంటట? అక్కడ కింద ఫుట్ నోట్లో ఏమనుంది? హోసన్నా అనుంది. జయము ప్రభు పేరిట వాడు స్తుతింపబడునుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యం స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము లేదా హోసన్నా అని కేకలు వేయుచుండిరి అని రాయబడింది. అంటే యేసుక్రీస్తు వారు వస్తున్నప్పుడు ఎలా వచ్చారు చూసారా?
ఏమండి గాడిద మీద బట్టలు వేస్తే యేసుక్రీస్తు వారు దాన్ని కూర్చొని వస్తున్నప్పుడు అందరూ అలా బట్టలు పరిచారట. ఏమండి బట్టలు పరిచి ఏమండి ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారు. ఖర్జూరపు మట్టలు పట్టుకొని కొందరైతే పొలం నుంచి తెచ్చిన ఏమండి తీసుకువచ్చిన ఆ కట్టెల ఏమండి వాటిని ఏమంటారు ఆ మట్టలందరూ పరిచారట. ఆయన వెనక ముందు అందరూ కూడా జయము జయము అని పిలిచారు. ఎందుకు అని అంటే ఏమండి ఆయన ఇజ్రాయేలుకి రాజు, సమస్త జనులకు ఆయన రాజు కనుక ఆయనకు ఏమంటే రాజులకు జరిగిన ఆ గొప్ప ఆ స్థితి యేసుక్రీస్తు వారికి జరిగింది. అందుకని అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఏం చేశారంటే ఖర్జూరపు మట్టలు పట్టుకొని జయము జయము అని పలికారు. ఇకపోతే ప్రియమైన దేవుని వాళ్ళారా, అసలు ఖర్జూరపు మట్టల చరిత్ర ఏంది? అసలు వాళ్ళు ఖర్జూరపు మట్టలు ఎందుకు పట్టుకోవాలి? ఏమండి ఆయన గాడిద మీద వచ్చాడంటే దానికి ఏంటి చరిత్ర ఏముంది? రాజులను అలాగే తీసుకొచ్చారు, ఎందుకంటే యేసుక్రీస్తు వారు రాజు కనుక. మరి ఖర్జూరపు మట్టలు ఏంది? ఏమండి ఎప్పుడైనా కానీ ఇజ్రాయేలు వారి ఉత్సవంలో వారు ఏదైతే పండుగ ఆచరించినప్పుడు ఖర్జూరపు మట్టలు పట్టుకుని వారు ఉత్సహించేవారు. అంటే పర్ణశాల పండుగలు అంటుంటారు కదా, అంటే వాళ్ళు ఉత్సవం రాగానే వాళ్ళు ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఉత్సహించినట్టుగా మనం చరిత్రలో కొన్ని సందర్భాలు మనం చదువుకుంటాం. ఒకసారి ఆ దేవుడు రాయించిన ఆ మాటలో కొన్నిటిని మనం చూసుకోగలిగితే లేవియకాండము 23వ అధ్యాయము 40వ వచనం చదువుకుందామా? లేవియకాండము 23వ అధ్యాయము 40వ వచనం. అధ్యాయము 40వ వచనం. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గుంజి చెట్ల కొమ్మలను, కాలువల యుద్ధ నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. అట్లు మీరు ఏటేటా 7 దినములు యెహోవాకు పండగ ఆచరింపవలెను. ఇది మీ తరములలో నిత్యమైన కట్టడ. 7వ నెలలో దాన్ని ఆచరింపవలెను అని రాయబడింది వాళ్ళకి ఇచ్చిన క్యాలెండర్ ప్రకారం. ప్రియమైన దేవుని వారు ఏం చేశారట? ఇదిగోండి ఏమంటే దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్ములను, కాలువల యుద్ధ నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు యెహోవా సన్నిధిని ఏం చేయాలట? ఉత్సహించుచుండవలెను. ఇది పండగ. ఈ పండుగను మీరు ఏం చేయాలి? ఆచరించాలి. 41 అట్లు మీరు ఏటేటా 7 దినములు యెహోవాకు పండుగ ఆచరించవలెను. అంటే పండుగ ఆచరిస్తున్నప్పుడు అండి వీళ్ళు ఏం చేసేవారు? పండుగ ఆచరించినప్పుడే ఈ నిరవంజి చెట్ల కొమ్మలు కానివ్వండి, ఏమండి ఈత మట్టలు కానివ్వండి, ఖర్జూరపు మట్టలు కానివ్వండి, ఏం చేసేవారు? ఏమండి వాటిని ఉత్సహించినప్పుడు పండుగ ప్రతిసారి వారు ఏం చేసేవారంటే ఉత్సవంలో వీటిని తీసుకొచ్చేవారు. ఏంటి? నిరవంజి చెట్లు కానివ్వండి, ఈత మట్టలు కానివ్వండి, ఖర్జూరపు చెట్లు కానివ్వండి, ఏమండి వాటి మట్టలు కానివ్వండి, వాళ్ళు ఏం చేశారు? ఉత్సవం చేసేవారు. తర్వాత ఏమన్నారంటే పండుగ ఆచరించేవారు అనమాట. పండుగగా అంటే పండుగలో వీరు చేసే పని అంటే యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు వారంతా కూడా సంతోషించారు. పండుగగా ఏమండి దాన్ని గొప్పగా ఉత్సవంగా ఆచరించారు. వాళ్ళంతా కూడా ఉత్సవం చేశారు యేసుక్రీస్తు వారు అలా వస్తున్నప్పుడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఏమండి రాజు, సర్వోన్నతమైన రాజు అని రాయబడింది. ఆయన గురించి సర్వోన్నతుడు అని రాయబడింది యేసుక్రీస్తు వారి గురించి. మరి ఆ సర్వోన్నతుడు భూమి మీదకి వచ్చినప్పుడు అందరి రాజుల వలె కాదు, సొలొమోను రాజు వలె కాదు, దావీదు రాజు కాదు, ఏమంటే ఆయన యుద్ధాలు చేయలేదు. ఏమండి ఇప్పుడు చూడండి, ఇప్పుడు రాజులు అనగానే మనకేం గుర్తొస్తారు? రాజులు అనగానే వారికి మహా గొప్ప సింహాసనం, ఏమంటే అతనితో ఉన్న ఎందరో మంత్రులు, గుర్రాలు, ఆ గుర్రాల మీద కూర్చునే రౌతులు, అంతే కదండి. ఏమండి విల్లులు, అలాగే ఆయుధాలు. రాజులు అనగానే వారి దగ్గర గొప్ప సైన్యం ఇవన్నీ గుర్తొస్తుంటుంది. కానీ ఈ రాజు అలాంటి రాజు కాదు. ఈ రాజు నీతిపరుడు, రక్షకుడు అని జకర్యా గ్రంథంలో దేవుడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాకముందే జకర్యా ప్రవక్త ద్వారా ప్రవచించాడు. ఆ ప్రవచనం నెరవేరిపోయి ఇప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం చదువుకున్నాం.
యోహాను సువార్తలో మనం చదువుకున్నాం కదా. అది ఎక్కడిది అని అంటే ఎప్పుడో భూమి మీదకి యేసుక్రీస్తు వారు రాకమునిపే ప్రవక్త అయిన జకరియా ద్వారా దేవుడు ముందుగా వ్రాయించిన సంగతి అది. ఒక్కసారి మీరు జకరియా గ్రంథం చూసుకోవాలి. జకరియా అంటే ఎక్కడ దొరుకుతుంది మనకి? మత్తయి సువార్త కంటే ముందుగా మలాకి జరుగుతుంది. మలాకి కంటే ముందుగా జకరియా. మీకు ఇది ఈజీగా తీయడానికి చెప్తున్నాను. ఒకసారి జకరియా గ్రంథంలో మీరు చూసుకోగలిగితే 9వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకుందాం. ఓకే, జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9-10 వచనాలు. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9-10 వచనాలు. సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు, అంతే కదండి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇది ఇంత ఎప్పుడు రాయబడింది? జకరియా గారు క్రీస్తు వారు రాకమునిపే కొన్ని వందల సంవత్సరాల క్రితమే రాయబడింది. వచ్చుచున్నాడు ఏమని రాయబడిందండి? ఇదిగో నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని రాయబడింది. అంటే ప్రియమైన దేవుని వారు, అంటే జకరియా గారు ప్రవచించిన ప్రవచనం నెరవేరబడాలంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఇదిగో ఈ విధంగా రావాలి ఆయన. ఓకేనా? మరి ఈ రాజు ఎలాంటి వాడు? ఈ రాజుకు మంత్రులు ఉన్నారా? లేకపోతే ఈయనకు విల్లులు ఉన్నాయా? ఆయుధాలు ఉన్నాయా? ఈయన రాజ్యం ఎలాంటిది? ఇప్పటి వరకు ఉన్న రాజ్యాల వలె ఉన్నదా? మరి ఈయన రాజ్యం ఎలాంటిది అంటే కింది వచనాలు చెప్తున్నారు చూడండి. 10 వచనం. ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేసేదను. రాబడిందా? ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. సముద్రము నుండి సముద్రపు వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును. క్రీస్తు వారి రాజ్యం చూసారా భూదిగంతముల వరకు, భూమి క్రింది భాగముల వరకు క్రీస్తు వారు పరిపాలన చేస్తారు ఆయన అని జకరియా గారు ముందుగానే ప్రవచించారు. ఆయన రాజు, ఆయన రాజ్యం ఎలాంటిది అని అంటే ఎఫ్రాయిములో రథములు లేకుండా చేసేదని అన్నాడు కదా. అంటే క్రీస్తు వారి రాజ్యం రథములు ఉండే రాజ్యం కాదు, రథములు లేకుండా చేస్తానన్నాడు ఆయన. తర్వాత ఏమన్నాడు? ఇదిగో యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేది, యుద్ధపు విల్లు లేకుండా యుద్ధాలు అనేది ఉండవు. అప్పుడు రాజులకు యుద్ధపు విల్లులు ఉండేవి కదా, విలువిద్య నేర్చుకునేవారు. ఇటు నుంచి ఉన్న రాజ్యం అటునున్న రాజ్యాన్ని చంపటానికి విల్లులు పట్టుకొని యుద్ధాలు చేసేవారు, గుర్రాల మీద యుద్ధాలు చేసేవారు కదా. అలాంటిదేమీ ఉండదు. ఈ రాజు ఏం చేస్తాడంటే మళ్ళీ చదవండి. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయను అని రాయబడింది. సేమ్ అంటే ఈయన యుద్ధాలు చేసే రాజు కాదు, ఈయన గుర్రములను వెంట పెట్టుకుని వచ్చే రాజు కాదు. ఇతని గురించి ఈ రాజ్యాన్ని గురించి యెషయా గారు కూడా ప్రవచించిన యెషయా గారు ముందుగా చెప్పిన మాటను మనం చూసుకోగలిగితే 2వ అధ్యాయం యెషయా గ్రంథంలో యెషయా గ్రంథము 2వ అధ్యాయంలో రాయబడిన మాటను మనం చదువుకోవచ్చు. యెషయా గ్రంథము 2వ అధ్యాయంలో దేవుడు రాయించిన మాటను మనం చదువుకోగలిగితే ఇదిగోండి 4వ వచనం. 2వ అధ్యాయం యెషయా గ్రంథము 4వ వచనం. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదకు జనము ఖడ్గం ఎత్తక యుండును, యుద్ధము చేయ నేర్చుకొనుట ఇక మానివేయును అని రాయబడింది. అంటే క్రీస్తు వారి రాజ్యం ఎలా ఉంటుందంటే, ఇప్పటి వరకు మీరు రాజులు అనగానే ఈటెలు పట్టుకున్నారు, ఖడ్గములు పట్టుకున్నారు కదా.
విలువిద్య నేర్చుకున్నారు, విలులు పట్టుకున్నారు కదా, గుర్రములు ఉన్నాయి కదా, రథములు ఉన్నాయి కదా. ఈ రాజ్యములు అవన్నీ ఉండవు. ఈ రాజ్యం ఎలాంటి రాజ్యము అని అంటే, ఇదిగో ఏమన్నారు, ఇదిగో వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను అన్నాడు. ఖడ్గములు అని అంటే కత్తులు ఉంటాయి కదా. ఈ రాజ్యంలో క్రీస్తు రాజ్యం ఎలా ఉంటుందంటే, ఈయన రాజు, ఆ క్రీస్తు రాజ్యంలో ఎలా ఉంటుందంటే ఖడ్గములను ఎలా మారుస్తారట ఆయన, నాగటి నక్కలుగాను అని అంటే, నాగలు తెలుసా అంటే పొలం దున్నటానికి నాగలు ఉపయోగిస్తారు. మనుషులను చంపే ఆ కత్తులను వీళ్ళు ఏం చేస్తారట, పొలాన్ని దున్నటానికి, పొలాన్ని దున్ని విత్తనాలు వేసి మనుషులకు ఆహారం వచ్చే విధంగా ఆ రకమైన పనికి వాటిని ఉపయోగిస్తారంటే మనుషులను చంపడం ఆపేస్తారు. తర్వాత ఏమన్నాడు, తమ ఈటలను మచ్చు కత్తులుగాను సాగొట్టుదురు. ఈటెలు అంటేనండి, ఈటెలు ఇంత పొడవుగా ఉంటాయి, మనుషులను చంపేవారు యుద్ధాల్లో. ఆ ఈటెలు ఏం చేస్తారట, మచ్చు కత్తులు అంటే కూరగాయలు కట్ చేయడానికి ఉపయోగిస్తారు, చివరికి మార్చేస్తారు. అంటే యుద్ధాలు ఏమీ ఉండవు అని చెప్పడానికి వాళ్ళు చెప్పిన ఏమండి దేవుడు రాయించిన మాటలు. తర్వాత జనం మీదకి జనము ఖడ్గమెత్తగా ఉండును, యుద్ధము నేర్చుకుంటా ఇక అంటే క్రీస్తు రాజ్యములు ఇలాంటివి ఏవి ఉండవు. జనం మీదకి జనం వెళ్ళి కత్తులతో కొట్టుకోవడం, చంపుకోవడం అలాంటిది ఏమి ఉండదు. యుద్ధాలే మానేస్తారు క్రీస్తు రాజ్యంలో ఉన్నవారు. ఆ క్రీస్తు రాజ్యం ఇప్పుడు ఎంతవరకు ఉందో మీరు చూశారు కదండి. క్రీస్తు రాజ్యం ఇప్పుడు చూడండి, ప్రపంచంలో ఏమండి, ప్రపంచమంతా కూడా ఎవరు ఎక్కువ ఉన్నారు, ఎవరు నమ్మిన వారు ఎక్కువ ఉన్నారు చెప్పండి. ప్రపంచం మొత్తంలో అంటున్నా, దేశంలో అంటలా, ప్రపంచం మొత్తంలో ఎక్కువ మంది 70% ఎవరున్నారు, క్రీస్తు నమ్మిన క్రైస్తవులే ఉన్నారు. అంటే క్రీస్తు రాజ్యం ప్రపంచవ్యాప్తంగా ఉంది. అంటే ఈ ప్రపంచానికి అంతా కూడా ఎవరు రాజుగా ఉన్నారు అని అంటే క్రీస్తే రాజుగా ఉన్నాడు. ఫస్ట్ ప్రపంచాన్ని పరిపాలించిన వారు బబులోనీయులు ఉన్నారు, బబులోను సామ్రాజ్యం అంటాం. తర్వాత మాదీయ పర్షికులు ప్రపంచాన్ని పరిపాలించారు, ఆ తర్వాత గ్రీకులు పరిపాలించారు, ఆ తర్వాత రోమీలు పరిపాలించారు. రోమీల తర్వాత ప్రపంచాన్ని పరిపాలించిన రాజ్యం ఏదైనా ఉందంటే ఏది లేదు. రోమియా సామ్రాజ్యం తర్వాత ఏమండి, ఆ రోమా సామ్రాజ్యం అంతా విచ్ఛిన్నమైపోయి అదే రోమా సామ్రాజ్యం అంతా కూడా ప్రపంచాన్ని పరిపాలిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టారు. ఏమండి, ఆ యేసుక్రీస్తు వారు రాజుగా వచ్చారు. ఆయన ఇప్పుడు చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఆయన నామస్మరణే ఉంది అని అంటే కారణం ప్రేమైన దేవుని వారలారా, ఆయన సమాధాన వార్త. ఆయన గురించి అందుకేనండి మనం మాట్లాడుతుంటాం కదండి, మనం ఏం చేస్తామంటే సువార్త చేస్తామంటుంటాం. అంటే సువార్త అంటే ఏంటి, ఆయన మరణించి తిరిగి లేచి ఏమండి మన కొరకు ఆయన ఏమండి ఆరోహణమయ్యాడు, తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. అంటే మన కోసం మరణించాడు ఆయన, మన కోసం మరణించి తిరిగి వెళ్ళిపోయాడు ఆయన. ప్రేమైన దేవుడు, మరి ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి, సమాధాన వార్త సమాజానికి అందించాలి. సమాధానమైన వార్త మనం అందించాలి. ఏమండి, మరి అప్పుడు ఇజ్రాయేల్ ఏం చేశారు, ఉత్సవాలు చేశారని మనం చదువుకున్నాం కదా, ఉత్సహించారు, పండగలు చేశారు. ఇప్పుడు మరి మనం అది చేయవచ్చా అంటేనండి, ఉత్సవాల విషయం కానీ, పండుగల విషయం కానీ, ఈత మట్టలు పట్టుకున్నా, ఖర్జూరపు మట్టలు పట్టుకున్నా, పండుగను ఆచరించిన, అమావాస్యలను చెప్పినా, విశ్రాంతి దినములని చెప్పినా, వాటి విషయమై నేను విసిగిపోయాను, అవి నాకు చేయకండి అని చెప్పేశాడు ఆయన. వాటి విషయమై నేను విసిగిపోయాను. అదే యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో మీరు చూసుకోగలిగితే, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఇదిగో యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేలును, బాగుగా మేపిన దూడ క్రొవ్వును నాకు వెక్కసమాయను, నాకు విసిగిపోతున్నాను, వాటిని నాకు బలు అర్పించిన నేను విసిగిపోయాను. తర్వాత కోడెల రక్తమందైనను, గొర్రెపిల్ల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడవలని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణ, దానికను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనమును జరుగుచున్నవి.
పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజము నేను ఓర్చజాలను. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకారములు, వాటిని సహింపలేక విసిగియున్నాను. ఇంత విషయం చెప్పాడండి. ఇజ్రాయేలీలు చేస్తున్న ఆ పండగలు ఇవన్నిటిని కూడా ఆయన నాకు అసహ్యం, నాకు మీరు చేయకండి ఇవన్నీ కదన్నాడు ఆయన. నాకు ఇష్టం లేదు అని చెప్పాడు ఆయన. మీరు చూడండి, మరి నెక్స్ట్ మన వాళ్ళు చేస్తున్నది ఏంటి? పస్కా పండుగ అని చేస్తున్నారు. అసలు పస్కా పండుగ ఎవరు చేసుకున్నారు తెలుసా అండి? పస్కా పండుగ ఎందుకు? ఇప్పుడు యేసుక్రీస్తు వారు పస్కా పండుగకు ముందుగా 6 దినములు ముందుగా ఆయన వచ్చాడు. సరే, పస్కా పండుగ ఎందుకు జరిగింది? పస్కా పండుగ ఎవరికి? అది ఇజ్రాయేలీలకు అన్నాడు ఆయన. పండుగలన్నీ కూడా ఇజ్రాయేళ్ళకి, అది మన క్రైస్తవులుగా ఉన్న మనకు కాదు. ఇజ్రాయేల్ వేరు, క్రైస్తవులు వేరు. ఇజ్రాయేళ్ళకి అవి అన్నీ కూడా, మన క్రైస్తవులైనా మనకు కాదు. ఈ ఉత్సవం చేస్తున్నారు వీళ్ళంతా కూడా. ఇప్పుడు చూడండి, ఊరంతా తిరిగి ఉత్సవం చేస్తున్నారు. దేవుడు దాని విషయం నేను విసిగిపోయాను, అదేం అక్కర్లేదు, చేయకండి, నాకు ఇష్టం లేదని చెప్పాడు. ఇజ్రాయేల్ చేస్తేనే ఇష్టం లేదన్నాడు. తర్వాత కాలంలో ఇజ్రాయేల్ చేస్తేనే ఇష్టం లేదని చెప్పాడు ఆయన. మీరు గలతీలకు రాసిన పత్రికలో మీరు చూసుకోగలిగితే, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. గలతీలకు రాసిన పత్రిక, పౌలు గారు గలతీ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాట మనం చూసుకోగలిగితే ఏమని రాయబడింది అక్కడ? గలతీ పత్రిక 4:10 వచనాన్ని మీరు చదువుతున్నారు. ఓకేనా? రైట్. మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. ఆచరించుచున్నారు. ఏమండి, మీరు ఏం చేస్తున్నారు? దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గురించి ఎవరు చెప్తున్నారు ఈ మాట? పౌలు గారు చెబుతున్నారు. నాకు అసలు భయం అవుతుంది, మీకు సత్యవాక్యాన్ని మీ ముందుకు నేను తీసుకువచ్చాను. దేవుడు పండుగ విషయంలోనూ ఉత్సవముల విషయంలోనూ ఆయన విసిగిపోయానని చెబుతున్నారు. ఇప్పుడు మనం పాటించవలసిన దేవుని సత్యవాక్యాన్ని, సమాధాన వార్తను, సువార్తను సమాజానికి అందించవలసిన పనిని మనం చేయాలి. కానీ మీరు ఉత్సవాలు అంటున్నారు, పండగలు అంటున్నారు. మరి ఇవి చేస్తుంటే నాకు అసలు బాధ కలుగుతుంది. మరలా మీరు అలా ఎందుకు చేస్తున్నారు? నాకు భయపడుచున్నానని చెప్తున్నాడు ఆయన. బాధపడుతున్నాడు. చూసారా? మీ విషయం నేను పడిన కష్టం వ్యర్థమైపోవును అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను అన్నాడు. నేను ఇంత వాక్యం చెప్పాను కదా. ఆ ఇజ్రాయేలు చేసిన కార్యాలు మరి మీరు చేస్తే ఇలా సర్వసత్యం వచ్చిన తర్వాత చాలా మార్పు జరిగింది కదా. మరలా మీరు ఇలా చేస్తున్నారంటే ఎవరో ఏదో చెప్పారట. గలతీ సంఘానికి వచ్చేసి యెరూషలేములో కొందరు ధర్మశాస్త్రాన్ని మాత్రమే పాటించేవారు. గలతీ సంఘానికి వచ్చేసి వాళ్ళు మీరు సున్నతి చేయించుకోవాలని చెప్పారట. మీరు సున్నతి చేయించుకోవాలి, ఉత్సవాలు పాటించాలి, అమావాస్యలు పాటించాలి, ఏదో చెప్పారట. అది కాదు కదా. ఇప్పుడు మనం సున్నతి చేసుకోకూడదని చెప్పాడు ఆయన. ఇప్పుడు మన ఇజ్రాయేల్ చేసుకోవాల్సినది, అది మనం సున్నతి చేసుకోకూడదు కదా. ఉత్సవాలు, పండుగలు, అమావాస్యలు మనం ఏంటి ఇది చేయకూడదని నేను చెప్పాను. ఇప్పుడు మనం చేయవలసింది సత్య సువార్త. సమయమందును ఆశయమందును సత్య సువార్త మనం చేయాలి కదా. మీరేంటి ఇలా చేస్తున్నారు అని నేను ఇంత వాక్యం చెప్పినా అదంతా కూడా వ్యర్థమైపోతుందేమో అని నేను భయపడుచున్నాను అని పౌలు గారు బాధపడిన సందర్భాన్ని మనం ఇప్పుడు చదువుకున్నాం. పక్కన కొలస్సీ పత్రికలో కూడా రాసిన మాట మనం చూసుకోగలిగితే, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయం 16వ వచనం. 2వ అధ్యాయం 16వ వచనం కొలస్సీలకు రాసిన పత్రిక. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనివనికి అవకాశము ఇవ్వకండి. ఇవి రాబో వాటి చేయగానే నిజస్వరూపం క్రీస్తులో ఉన్నది అని చెప్పి. ఎందుకంటే అన్నపానముల విషయంలోనైనను, పండగ, అమావాస్య, విశ్రాంతి అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనివనికి అవకాశం ఇవ్వకండి అని అన్నాడు. అంటే
వీటికి మీరు అవకాశం ఇవ్వకండి అని చెప్పాడు. మరలా రోమపత్రిక 9వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసుకోగలిగితే, రోమపత్రిక పక్కన రోమీలకు రాసిన పత్రికలో 9వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకున్నాం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఓకేనా? ఇదిగో నాలుగో వచనం, వీరి ఇజ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను ఎవరివి? వీరివి. అంటే ఎవరు వాళ్ళు? ఇజ్రాయేల్. వెరీ గుడ్. ఇజ్రాయేలీలు అర్చనాచారాదులను అంటే ఆచారాలు చేయటం ఏమండి ఆనాడు ఏమండి వాళ్ళు చేశారు. నిర్వహించే చెట్లను పట్టుకొని అది వాళ్ళు చేశారు. అది వారివి. ఇవి క్రైస్తవులు కాదు, క్రైస్తవులు చేయవలసినది కాదు. మరి క్రైస్తవులు ఏం చేయాలి? క్రైస్తవులు ఎలా బ్రతకాలంటే క్రీస్తు రాజ్యం ఎలాంటిది? ఇదిగోండి, యుద్ధాలకు సంబంధించినది కాదు, కత్తులు పట్టుకోవాల్సినది ఏముండదు. ఆయన రాజ్యము అండి ప్రేమ సామ్రాజ్యము, సమాధానాన్ని సమాజానికి తెలియచేయటానికి క్రీస్తు వారు వచ్చారు. ఆయన ఏం చెప్పాడు? సువార్తను తెలియజేశారు. పరలోకం ఏంటో తెలియజేశాడు ఆయన, తండ్రి ఏంటో తెలియజేశాడు ఆయన. ఈ భూమిని విడిచి పరలోకానికి ఏ విధంగా వెళ్ళాలో అన్న విషయాలను చక్కగా వివరించాడు ఆయన. నేనే మార్గము అన్నాడు, నేనే సత్యము అన్నాడు, నేనే జీవము అని చెప్పాడు. అంటే సర్వలోకమునకు వెళ్ళి మీరు ఏం చేయాలన్నాడు? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. కానీ ఏమండి మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఓన్లీ ఖర్జూరపు మాటలు పట్టుకుంటున్నారు, జయము జయము ఉత్సవం ఉత్సవం అని పాట పాడుతున్నారు, పండగలు చేసుకుంటున్నారు. కానీ అది నేను విసిగిపోయాను, అది నాకు అక్కర్లేదు అని చెప్పాడు ఆయన. అదే ఖర్జూరపు మాటలు పట్టుకొని వెళ్తుంటారు. ఎవడో ఒకటి చెంప మీద కొట్టారు అనుకోండి, అదే ఖర్జూరపు మాటతో మనలు కొడతారు తిరిగి కదా. అదే ఖర్జూరపు మాటతో మన వాళ్ళు కొడతారు. ఎక్కడ క్రీస్తు రాజ్యం? అంటే మనం ఏ విధంగా క్రీస్తు రాజ్యంలో ఏ విధంగా ఉన్నామన్నది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఈ ఉత్సవాలంతా చేసింది ఎవరంటే ఇజ్రాయేలీలు. ఇవన్నీ ఎవరికి అంటే ఇజ్రాయేలుకు. ఇప్పుడు మనం ఎవరము? క్రైస్తవులము. క్రైస్తవులు చేయవలసినది సకల జనులకు సాక్షార్థమై క్రీస్తు వాక్యాన్ని ప్రకటించాలి, ఆత్మలు రక్షించే పని చేయాలి. యేసుక్రీస్తు వారు భూమి మీదకి నువ్వు ఎందుకు వచ్చావయ్యా అని అడిగితే ఆయన ఏమని చెప్పాడు చూడండి. మన మార్కు సువార్త, ఇతర సమీప గ్రామములకు వెళ్ళి నేను సువార్త ప్రకటించడానికి నేను వచ్చానని చెప్తాడు ఆయన. ఇతర సమీప గ్రామములకు వెళ్ళి సువార్త ప్రకటించడానికి వచ్చానని చెప్తాడు ఆయన. ప్రియమైన దేవుని వారలారా, ఇదిగో వాళ్ళంతా ఉత్సవం చేసినా కూడా ఆ తర్వాత యేసుక్రీస్తు వారు వాళ్ళు అంతగా ఆయన జయమని పలికారు కదా. ఆయన దిగిన తర్వాత ఏం చేశారు తెలుసా? యెరూషలేమును చూసి ఏడ్చాడు ఆయన. ఎందుకంటే అది ఇంకా మార్పు చెందలేదు ఆయన బాధపడ్డాడు. ఆయన ఆ తర్వాత చరిత్ర మనం ఇప్పుడు చదివిన సందర్భాలను అలాగే ముందుకు వెళ్ళి చదవగలిగితే, ఆయన దిగిన తర్వాత రాజు కదా, ఆయన దిగి అదే యెరూషలేము పట్టణాన్ని చూసి ఏడ్చాడు, ఎందుకు నువ్వు ఇంకా మారటం లేదు అని. ఆయనకు కావాల్సింది మారు మనస్సు కావాలి. ఆయనకు కావాల్సింది సత్య సువార్త ప్రపంచానికి అందించడం క్రీస్తు వారికి కావలసినది. అది కదండి. అంటే అందుకే పౌలు గారు ఏమన్నారు? సమయమందును అసమయమందును మీరు ఏం చేయాలి? వాక్యమును ప్రకటింపుము అని చెప్పారు. సమాధాన సువార్తను భూదిగంతముల వరకు వెళ్ళిపోవాలి అని తెలియజేశాడు. పరమైన దేవుని వారలారా, అంటే మనము చేస్తున్నవి కాదు, మనం చేయవలసిన అవసరత లేదు. మనం చేయవలసినది సత్య సువార్త ప్రకటన మనం చేయాలి. వారు పస్కా పండుగ చేశారు. ఎందుకు పస్కా పండుగ చేశారు వాళ్ళు అని అంటే, వాళ్ళని దేవుడు అప్పుడు ఐగుప్తు నుండి విడిపించటానికి ముందుగా, ఇదిగో ఇక్కడ ఐగుప్తులో ఉన్న తొలిచూలి పిల్లలందరూ నేను సంహరిస్తాను, అయితే నేను మరణదూతను పంపిస్తాను, కాబట్టి ఆ మరణదూత మీ ఇంటి ముందరకు వచ్చినప్పుడు మరి మీరుకు ఇజ్రాయేల్కి, ఐగుప్తులకి ఇజ్రాయేల్కి తేడా తెలియాలి కదా. మీరు మరి ఆ దూతకు తెలియాలంటే మీరు ఏం చేయాలంటే పస్కా పశువును వధించి దాని రక్తాన్ని మీరు మీ ఇంటి గుమ్మాలకు అంటించండి అని చెప్పాడనమాట. ఆ గుమ్మాలకు అంటించిన రక్తాన్ని చూసి ఆ మరణదూత మీ ఇంటిని వదిలిపెట్టి, ఐగుప్తులకి విషయం తెలియదు కాబట్టి ఐగుప్తుల్లో ఉన్న ప్రతి తొలిచూలు పిల్లల్ని నేను సంహరించుకుంటూ వెళ్ళిపోతానని చెప్పాడు. కాబట్టి ఆ విషయమై కృతజ్ఞతగా వీళ్ళందరూ పస్కా పండుగ చేసుకునేవాళ్ళు.
పస్కా పండుగ. ఆ పస్కా పండుగ ముందుగా చేసేది ఏంటి అని అంటే మన వాళ్ళు చేస్తున్న ఈ ఏమండి మట్టల ఆదివారము అని. కాబట్టి ప్రేమ దేవుని వల్ల, ఎందుకంటే యేసుక్రీస్తు వారు ముందుగానే బేతేనాకి వచ్చాడు కదా 6 రోజుల ముందుగా. దేనికి? పస్కా పండుగ కంటే ముందుగా. ఇప్పుడు మనం గుడ్ ఫ్రైడేకి ముందు 6 దినాల ముందు ఏం చేస్తున్నారు? మట్టల ఆదివారం అని చేస్తున్నారు. మీకు అర్థమైంది అనుకుంటా. 12వ అధ్యాయం మనం చదివాం. యేసుక్రీస్తు 6 దినాలకు ముందు ఎక్కడికి వచ్చాడు? బేతనీకి వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాల్సిన ఆయన? పస్కా పండుగ చేయడానికి యెరూషలేంకి వెళ్ళాల్సిన ఆయన. ఆ పస్కా పండుగకు ముందుగానే ముందు ఆదివారం ఏం చేశారు ఏమండి? ఆ పస్కా పండుగకి వెళ్ళటం కంటే ముందుగానే బేతనీకి వచ్చాడు కదా. ఇప్పుడు గుడ్ ఫ్రైడేకి ముందుగా మన వాళ్ళు ఏం చేస్తారు? ముందు ఆదివారం మట్టల ఆదివారం అని చేస్తున్నారు. అదనమాట మన వాళ్ళు చేసుకుంటున్నది. కానీ దేవుడు ఏం చెప్పాడు అంటే ఏమండి, ఉత్సవాలు వద్దు, నాకు పండుగలు వద్దు, నన్ను వాటి మీద విసిగిపోయానని చాలాసార్లు చాలా సందర్భాల్లో ఆయన చెప్పాడు. ఇది రాజ్యం, క్రీస్తు రాజ్యం. ఆ రాజ్యంలో ఉన్న మనం ఎంత నెమ్మదిగా సమాధానంగా బ్రతుకుతూ సత్యసువార్తను సమాజానికి అందించవలసినదే క్రైస్తవుడుగా మనకున్న బాధ్యత. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని దీవించి మరలా మీ సత్య సువార్తకు మమ్మల్ని వారసులను చేసినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి, ఈ సత్యవాక్య ప్రయాణంలో కలిసి మాతో ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డను ఈ విధంగా పరసంబంధమైన దీవెనల చేత ఆశీర్వదిస్తారని నమ్ముతూ తండ్రి, మీ కొరకు మేమంతా కలిసినైనా సమాధాన వార్త సకల జనులకు మా చేతనైనంత మట్టుకు చేసే బిడ్డలుగా మమ్మల్ని తీరుస్తారని, సత్క్రియల్లో మేమందరము తండ్రి పాలివారై ఆ సత్యస్వార్థను సమాజానికి తీసుకువెళ్ళే బిడ్డలుగా ఉండాలని తండ్రి, ఉండే విధంగా మీ సహాయం కోరుతూ తండ్రి, అలాగే తండ్రి ఉత్సవాలతో పండుగలతో మేము సంతోషించకుండా మీరు సంతోషించే ఆత్మల రక్షణార్థమై చేయవలసిన సువార్తను మేమందరం చేసే భాగ్యాన్ని చేరవలసిన ప్రతి బిడ్డకి అనుగ్రహిస్తారని నమ్ముతూ తండ్రి ప్రార్థన క్రీస్తు వారి పుణ్యనామం అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమె.